SCN న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ముగిసిన ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోదం. లక్ష కోట్ల పెట్టుబడులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్. క్వాంటమ్ కంప్యూటరింగ్ విధానానికి కూడా ఆమోదం. రాష్ట్రాన్ని టెక్ హబ్గా మార్చే యత్నం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమంలో పాల్గొన్న అంబటి రాంబాబు. ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ భేటీ 3.5 గంటల పాటు సాగింది. సుమారు 70 అజెండా అంశాలపై సమావేశంలో చర్చించారు. రాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటరింగ్ వ్యవస్థ ఏర్పాటు, సంస్థలకు భూముల కేటాయింపుపై CRDA తీసుకునే నిర్ణయాలు, వివిధ పరిశ్రమల ఏర్పాటులో భూ కేటాయింపునకు రాయితీలు, రెవెన్యూ శాఖలో పోస్టుల భర్తీ తదితర కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 1,00,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. క్వాంటమ్ కంప్యూటరింగ్ విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశమైంది. దాదాపు 3.5 గంటల పాటు సాగిన ఈ భేటీలో సుమారు అజెండాలోని 70 అంశాలపై చర్చించారు. అనంతరం కేబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వివరించారు. క్వాంటమ్ కంప్యూటరింగ్ సంస్థలు నిపుణులు, క్వాంటమ్ కంప్యూటరింగ్ విడిభాగాల సంస్థలకు ఏపీ కేంద్రంగా మారుతుందన్నారు. $1 బిలియన్ పెట్టుబడులు ఆకర్షించడమే క్వాంటమ్ కంప్యూటరింగ్ మిషన్ లక్ష్యమన్నారు. 5,000 మంది నిపుణులు, స్టార్టప్లు రాష్ట్రానికి వస్తాయని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంకొక విధానాన్ని కూడా ఈరోజు కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ కంప్యూటింగ్ విధానం 2025-30. ఈ క్వాంటమ్ విధానం అనేది ప్రపంచంలోనే కొత్త సాఫ్ట్వేర్ ఏ విధంగా అయితే వచ్చిందో, క్వాంటమ్ ఇది కూడా కొత్తగా వస్తున్న ఒక టెక్నాలజీ. ప్రపంచంలో కూడా కొన్ని దేశాల్లో మాత్రమే, జపాన్, చైనా, సౌత్ కొరియా, కేవలం 3-4 దేశాల్లో మాత్రమే దీనికి సంబంధించిన విజ్ఞానం కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, లేదు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కానివ్వండి ఉన్నాయి. కనీసం అమెరికా అటువంటి దేశాలు కూడా లేవనుకుంటా, నాకు తెలిసి, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో అటువంటి పరిస్థితుల్లో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక విధానాన్ని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్వాంటమ్ మిషన్తో ఇంటిగ్రేట్ చేసుకుంటూ దేశంలోని IITల్ని, అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ని, వాళ్ళందరినీ కూడా, మేధావులందరూ కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఈ విధానాన్ని ఈరోజు ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. దీని మూలంగా ఈ క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించిన విడిభాగాలు మ్యానుఫ్యాక్చరర్స్ కానివ్వండి, లేదు ఈ రాష్ట్రంలో కొన్ని వేల మంది ఈ ఆల్గరిథమ్స్లో నైపుణ్యం కలిగిన నిపుణులు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ రాష్ట్రం క్వాంటమ్ కంప్యూటింగ్కి కేంద్రంగా కాబోతుందని చెప్పేసి, ఆంధ్రప్రదేశ్ కాబోతుందని చెప్పేసి కూడా మనం చేస్తాం. ఏ విధంగా అయితే సాఫ్ట్వేరు, IT ఒక విప్లవం తీసుకొచ్చినాయో, అదేవిధంగా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా భవిష్యత్తులో ఒక విప్లవం తీసుకురాబోతుంది. ఆ విప్లవానికి మన ఆంధ్రప్రదేశ్ నాంది కాబోతామని, కేంద్రం కాబోతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. దీనివల్ల క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ని ఏర్పాటు చేయటం,
ఏపీ క్వాంటమ్ టెక్నాలజీ ప్రపంచ కేంద్రంగా నిలబెట్టడం లక్ష్యం. స్టార్టప్లు, విద్యా సంస్థలు మరియు తయారీదారులకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించటం, అదేవిధంగా క్వాంటమ్ కంప్యూటర్ అమలు చేయడం మరియు $1 బిలియన్ పెట్టుబడుల్ని ఆకర్షించడానికి ఈ విధానం యొక్క లక్ష్యాలని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను నేను. అంతేకాకుండా మొట్టమొదటి కంప్యూటర్ కూడా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం చేయబోతుందని చెప్పేసి మనం చేస్తాను ఐబిఎం సహకారంతో. అదేవిధంగా 5,000 మంది నైపుణ్యం కలిగిన నిపుణులు మరియు 100+ స్టార్టప్లు ఈ విధానం ద్వారా వస్తాయని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం ఆశిస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. మరి మన విద్యార్థులకు కూడా ఈ ఆల్గారిథమ్స్లో ఎక్కువగా ట్రైనింగ్ ఇవ్వడానికి ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా ఒక కార్యాచరణ రూపొందించబడుతుందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నైబర్హుడ్ వర్క్ స్పేసెస్ మనందరం కూడా చూస్తూ ఉంటాం. మన ఇంటి పక్కన ముందు వెనక వాళ్ళందరూ కూడా చాలామంది హైదరాబాద్ ఉద్యోగం చేస్తూ ఉంటారు. సడన్గా వచ్చి ఇంటికాడ 3-4 రోజులు ఉంటారు. మనం ఏమనుకుంటాం, ఇంటి ఉద్యోగం పోయిందా అనుకుంటాం. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఇంటికి వచ్చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవటం కానివ్వండి, కావాల్సిన పవర్ బ్యాకప్ లేకపోవటం కానివ్వండి, లేదా కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ లేకపోవటం కానివ్వండి, వీటన్ని లేదా సిస్టమ్స్ లేకపోవటం కానివ్వండి. సో వీటన్నిటికీ ప్రతి మండలంలో కూడా ఒక సెంటర్ని ఏర్పాటు నైబర్హుడ్ వర్క్ స్పేస్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం భావిస్తుందని చెప్పేసి మనం చేస్తాను. దాంట్లో దాదాపు 20 వర్క్ స్టేషన్స్, 20 నుంచి 30 వర్క్ స్టేషన్స్ ప్రతి మండలంలో కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. మరి దీనికోసం ఎవరైనా సరే పెట్టుబడిదారులు ధనదాహంతో శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేశారా అని కోట్లాది మంది భక్తులు బాధపడ్డారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కోమారెడ్డి పట్టాభిరామ్ చెప్పారు. వైకాపా హయాంలో టీడీపీ చైర్మన్లుగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు తిరుమల పవిత్రతను దెబ్బతీసి మహాపాపానికి ఒడిగట్టారని ధ్వజమెత్తారు. ఈ కల్తీ వ్యవహారంపై సిబిఐ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు సిట్ విచారణ జరుగుతుందని గుర్తు చేశారు. సోమవారం మీడియాతో పట్టాభి మాట్లాడుతూ టీటీడీలో గత ప్రభుత్వం చేసిన అరాచకాలపై మండిపడ్డారు. వైకాపా హయాంలో పామాయిల్ పేరుతో తప్పుడు బిల్లులు సృష్టించి 6.5 లక్షల కిలోల మోనోగ్లిజరైడ్ ఎస్టిక్ యాసిడ్ ఎస్టర్లతో నెయ్యి తయారు చేశారు. వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు బోలేబాబా కంపెనీ 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యిని సరఫరా చేసి 251 కోట్లు దోచుకుంది. రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని శ్రీవారి ప్రసాదానికి వాడి ఇంకా సమర్థించుకుంటారా? కల్తీ నెయ్యితో తిరుమల ప్రసాదాలను అపవిత్రం చేసి పారదర్శకంగా ఉన్నామని చెప్పుకుంటారా? కల్తీ నెయ్యిలో సుబ్బారెడ్డి ప్రమేయం లేకపోతే బోలేబాబా డైరెక్టర్ సామిల్ జైన్ను ఎందుకు కలిశారు అని పట్టాభి ప్రశ్నించారు. మరి వారందరి మనోభావాలు తీవ్రంగా దెబ్బతినే విధంగా శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగినటువంటి వార్త నిజంగా కూడా ఎంతోమందిని కలచివేసింది. ఇంత మహాపాపమా? శ్రీవారి ప్రసాదాన్ని కూడా తమ ధనదాహాన్ని తీర్చుకోవటం కోసం కల్తీ చేస్తారా అని చెప్పి నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో బాధపడ్డారు. ఎంతో పవిత్రమైనది శ్రీవారి లడ్డూ ప్రసాదం. అటువంటి ప్రసాదాన్ని కూడా తమ ఖజానాన్ని నింపుకోవడం కోసం కల్తీ చేయటం అనేది ఎంతటి మహాపాపమో మనందరికీ తెలుసు. కానీ నిస్సిగ్గుగా మరి ఆనాటి ప్రభుత్వ పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో టీటీడీ చైర్మన్లుగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు వైవి సుబ్బారెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి కానీ వీరిద్దరూ చైర్మన్లుగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దోచుకొని, శ్రీవారి సొమ్ముని దోచుకొని, ఆఖరికి శ్రీవారి ప్రసాదాన్ని కూడా కల్తీ చేసి మహాపాపానికి ఒడిగట్టారు. ఆ కల్తీ వ్యవహారాన్ని నిగ్గు తేల్చడానికి దేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ని ఏర్పాటు చేసి విచారణ చేయమని ఆదేశించినటువంటి పరిస్థితి. క్రైమ్ నంబర్ 470/2024
మరి ఎఫ్ఐఆర్ సంబంధించి విచారణ మొత్తం కూడా సిబిఐ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం మరి ఇదంతా కూడా విచారణ చేస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక మందిని విచారించటం, అరెస్టులు చేయటం అన్నీ కూడా చూసాం. కానీ లేటెస్ట్గా అజయ్ కుమార్ సుగంధ్ ఈ కేసులో అక్యూజ్డ్ నెంబర్ 16గా ఉన్నటువంటి అజయ్ కుమార్ సుగంధ్ యొక్క అరెస్టు, దానికి సంబంధించి సిట్ వారు సబ్మిట్ చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్లో కొన్ని సంచలనాత్మకమైనటువంటి వాస్తవాలు బయటపడినటువంటి పరిస్థితి. ఎవరు ఈ అజయ్ కుమార్ సుగంధ్ అంటే, సుగంధ్ ఆయిల్ అండ్ కెమికల్స్ కంపెనీకి యజమాని. న్యూఢిల్లీలో పంజాబీ బాగ్ వద్ద ఉన్నటువంటి సుగంధ్ ఆయిల్ అండ్ కెమికల్స్ యజమాని అయినటువంటి అజయ్ కుమార్ సుగంధ్ మరి ఈ కేసులో ప్రధాన ముద్దాయిలైనటువంటి పొమిల్ జైన్, విపిన్ జైన్, బోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్, బోలేబాబా డైరీ యజమానులైనటువంటి పొమిల్ జైన్, విపిన్ జైన్, వీరిద్దరికీ కూడా అత్యంత సన్నిహితుడు ఈ అజయ్ కుమార్ సుగంధ్. తిరుపతి జిల్లా రేణిగుంట గాజులమన్యం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మనోజ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. గాజులమన్యం పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో అదనపు ఎస్పీ రవి మనోహర్ చారి వివరాలు వెల్లడించారు. మనోజ్పై దొంగతనం కేసులు ఉన్నాయని, అతని స్నేహితుడు హరిప్రసాద్ భార్య గురించి తప్పుగా మాట్లాడడం హత్యకు కారణమైంది అన్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఎల్లమన్యం విఆర్ఓ గారు డి రామ్మూర్తి గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏంటంటే, లక్ష్మీనగర్ సమీపంలో ఉన్నటువంటి పాడుబడ్డ 3 అంతస్తుల భవనం వద్ద దుర్వాసన వస్తోంది అని దాని మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు అతనికి వేరే వాళ్ళు ఎవరో తెలియజేశారు. ఆ తెలియజేసిన దాని మీద ఒక కంప్లైంట్ తీసుకొని అక్కడికి పోయి చూస్తే ఒక సంపు ఉంది. సంపులో ఒక మానవాకారానికి పట్టా చుట్టి పడేసినట్టుగా ఉంది. సో దాన్ని సబ్సిక్వెంట్గా ఆ ఇచ్చిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ చేసి ఆ పట్టాన్ని తొలగిస్తే ఒక మానవ శరీరం ఉంది అందులో చనిపోయినటువంటిది. దాన్ని క్లూస్ టీం సహాయంతో, ఆర్ఎఫ్ఎస్ఎల్ సైంటిఫిక్ టీం సహాయంతో ఆ నేరస్థలానికి పిలిపించి ఆ మృతుడి యొక్క వేలిముద్దలు తీస్తే అతను గతంలో ఒక ప్రీవియస్ వైర్ అఫెండర్, అతని పేరు కొండూరు మనోజ్. అతను చాలా కాలంగా వైర్ అఫెన్సెస్ చేస్తున్నటువంటి గత చరిత్ర ఉంది, అతని నేర చరిత్ర ఉంది. తర్వాత దీంట్లో సరే సబ్సిక్వెంట్గా దాన్ని దర్యాప్తులో తేలింది ఏమంటే, ఇతనితో పాటు ఇతన్ని ఒక 3 ముద్దాయిలు, హరిప్రసాద్ అనే అతను, అదేవిధంగా సుధాకర్ అతని తమ్ముడు సుధాకర్, అదే శ్యామ్సన్ అనే ఇంకొక స్నేహితుడు, వీళ్ళు 3 కూడా ఇతన్ని చంపినట్లుగా మాకు దర్యాప్తులో తేలింది. దాంట్లో ఏమంటే, ఇతను ఎక్కడైనా దొరికితే కారణం అతను చెప్పిన కారణం ఏంటంటే, ఎక్కడైనా దొరికితే నాతో పాటు హరిప్రసాద్ కూడా చేశాడు అని ఒకటి, అతని భార్య మీద ఏదో అనవసరంగా కామెంట్స్ చేయడం ఒకటి. సో ఇలా 2-3 వాళ్ళిద్దరి మధ్యలో చిన్న ఉన్నాయి. దానివల్ల ఇంటికి పిలిపించి అతన్ని చంపి మా బాడీని అంతా ర్యాప్ చేసి ఇక్కడ ఉండేటువంటి ఇప్పుడు చెప్పినటువంటి ఎక్కడైతే బాడీ దొరికిందో ఆ బాడీ ఉన్నటువంటి ప్రదేశంలో పడేశారు. దీనిలో సైంటిఫిక్గా ఇన్వెస్టిగేట్ చేసి ఎవరు చేశారు ఏం సంగతి అనేది కంప్లీట్గా మన రేణిగుంట డిఎస్పీ గారు ముందుండి మొత్తం తన టీంతో టౌన్ ఇన్స్పెక్టర్ కానీ, మన రూరల్ ఇన్స్పెక్టర్ కానీ, మా పిఎస్ఐ కానీ, మిగతా మా రూరల్ ఎస్ఐ కానీ అందరినీ ముందుండి నడిపించారు. బట్ మీరు 6వ తేదీ రిపోర్ట్ అయితే ఈరోజు ఆల్మోస్ట్ 10 అంతే, అంటే ఆల్మోస్ట్ 2-3 రోజుల్లోనే కేసు దర్యాప్తుకు తీసుకొచ్చారు. మా ఎస్పీ గారు కూడా వీళ్ళ చర్యను అప్రిషియేట్ చేశారు. కాబట్టి దీనిలో ఇంకా చాలా ఇన్వెస్టిగేషన్ ఉంది. అప్పుడే చెప్తే దర్యాప్తులో ఉన్న అంశాలు మరింత చెప్తే బాగోదు కాబట్టి ఇప్పటికి ముగిచ్చేస్తున్నాం. వీళ్ళని రిమాండ్ పంపిస్తాం కోర్టుకి. థ్యాంక్ యూ.
తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో షాదీఖానా సమీపంలో ఉన్న అబ్దుల్ కలాం ఆజాద్ విగ్రహానికి మెరుగులు దిద్దారు. మంగళవారం జరగనున్న అబ్దుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని ఎమ్మెల్యే జేసీ ఆదేశాలతో వక్స్ బోర్డు అధ్యక్షుడు ఫిల్టర్ బీడీ ఆయుధ్ ఆధ్వర్యంలో దెబ్బతిన్న అబ్దుల్ కలాం ఆజాద్ విగ్రహానికి కొత్త పెయింట్ వేసి రంగులు దిద్దారు. విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వాక్ బోర్డు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఉన్న దక్షిణ కాశీగా పిలువబడే శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. తాడిపత్రి పట్టణంలో వెలిసిన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం జిల్లాలో అతి పురాతనమైనది. త్రేతాయుగంలో శ్రీరాముడు ఈ ప్రాంతంలో శివుని ప్రతిష్ఠించారని పురాణాలు చెబుతున్నాయి. సీతను రావణాసురుడు అపహరించడం, సీతను వెతుక్కుంటూ శ్రీరాముడు దండకారణ్యంలో ఉన్న ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న తాటికి అనే రాక్షసిని సంహరించడం వల్ల ఈ ప్రాంతానికి తాటిపత్రి అనే పేరు వచ్చిందని పురాణాలు చెప్తున్నాయి. తాటిపత్రి కాలక్రమేణా తాడిపత్రిగా మారింది. త్రేతాయుగం కలియుగం తర్వాత శివుడు పెన్నా నదిలోని ఇసుకలో ఉన్నారని క్రీస్తు శకం 1456 సంవత్సరంలో రామలింగనాయుడు అనే నగరాధీశునికి స్వామివారు కలలో కనపడి తనకు ఆలయం నిర్మించమని కోరగా ఆయన 1700 మంది శిల్పులు పంపించి ఈ ఆలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది. ప్రతి ఏడాది కార్తీక మాసం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. స్వామి ఆలయం ఉత్తరం వైపున పెన్నా నది ప్రవహిస్తుంది. ఆలయంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు, శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆలయం ఉన్నాయి. తాడిపత్రిలో ఉన్న శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతిష్ఠించిన శివలింగం నుండి సర్వకాలాల్లో నీరు ఉద్భవిస్తుంది. అందుకే ఇక్కడ ఉన్న శివునికి శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం అనే పేరు ఉంది. కార్తీక మాసంలో ప్రతి సోమవారం భక్తులు ఎక్కువ సంఖ్యలో స్వామివారి దర్శనానికి రావడంతో భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. వృద్ధ్యర్థం మమ రావాలి రావాలి జరగాలి పోయి దాంట్లో పోయిందండి అలా తమలో కల్లాలి జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవారు అనమాట. అయితే ఆ బీరవేషుడు ఆ విధంగా ఒక రోజంతా కష్టపడితే ఇంటిల్లి పాలి మాత్రం సాయంకాలం మాత్రమే రాత్రిపూట. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో జయశ్రీ కళామందిర్ సమీపంలో గల శివరామ క్లాత్ స్టోర్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి షాపు మరియు ఇల్లు దగ్ధమైంది. ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్న 2 వ్యక్తులు ప్రాణాలతో బయటపడడంతో ప్రాణ నష్టం తప్పింది. ప్రమాద సంఘటనలో షాపులోని దుస్తులు, విలువైన వస్తువులు దగ్ధం కావడంతో 80 లక్షల రూపాయల మేర నష్టం సంభవించినట్లు షాపు యజమాని బొప్ప రాతిరాజు తెలిపాడు. ఈ సంఘటన తెలుసుకున్న బట్టల వర్తక సంఘం ఆధ్వర్యంలో ₹1,00,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట సిఐ రఘుపతి రెడ్డి, టీపీసీసీ సభ్యులు పెండెం రమనాథ్ తదితరులు పాల్గొన్నారు.
మొత్తం సీజన్ బాగాలేక దసరా అంతా స్టాక్ మిగిలిపోయింది. తీయకు బయటికి బయటికి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.